యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని వాక్యంలో ఉన్న కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన ఉపవాసము చేసేటప్పుడు వ్యాపారం చేయకూడదని, ఉపవాసము దేవునికి ఇష్టమైందిగా చేయాలని నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని విన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థుల యొక్క ఉపవాస క్రమాన్ని దేవుని వాక్యముల నుండి మనం చూద్దాం. యోనా గ్రంథము అందరికీ తెలిసినటువంటి అధ్యాయ భాగమే అయినా కూడా మరొకసారి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం, యోనా గ్రంథము 3వ అధ్యాయము తీసారా? 3వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుతాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. తర్వాత 10వ వచన భాగాన్ని, ఆ 9-10 వచనాలు చదువుతాం. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములు చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదివాం. ఈరోజు కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. నినివే పట్టణాన్ని గురించి ప్రియులారా, ఇది మహాపట్టణం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మహాపట్టణం చాలా విస్తీర్ణం కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణంలో ప్రజలు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క విధానాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అది కూడా ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా, దేవుడు వారిని చూసినప్పుడు దేవుని దృష్టికి ఘోరముగా ఉన్నాయంట. అంటే మీరు అర్థం చేసుకోండి, దాన్ని ఎక్కువగా వివరించడానికి సమయం చాలదు. దేవుని దృష్టికి బహు ఘోరముగా ఉన్నాయి. నోవాహు దినములలో మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో, ఒక రకంగా చెప్పాలంటే ఈ నినివే పట్టణంలో యొక్క ప్రజల యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మారు మనస్సు లేనివారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించేవారు. ఇలాగా ఆ పట్టణంలో విపరీతమైనటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. దేవునికే కోపం వచ్చిందంటే అర్థం చేసుకోండి. అంటే ఆ ప్రజలు దేవుని భయము లేని ప్రజలు, దేవుని భయము లేని ప్రజలు. అంత వ్యతిరేకత వారి జీవితాల్లో కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధించకుండా ఈ 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే వారి జీవితాల్లో ఉన్న మరొక
దేవునికి వ్యతిరేకమైన లక్షణం ఏంటంటే సృష్టించిన దేవుణ్ణి ఆరాధించకుండా వారికి ఇష్టమైన ఆరాధన చేయటం ప్రారంభించారు. ఇది దేవునికి కోపం ఇచ్చింది. దేవుని బిడ్డలారా, మొత్తం మీద దేవుడు చూస్తే ఆ పట్టణంలో ఒక్కడు కూడా దేవుని తట్టు తిరిగిన వాళ్ళు కనబట్టలేదు, లోబడిన వారు కనబట్టలేదు, భయపడుతున్న వారు కనబట్టలేదు. ఇంకా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు చేస్తున్నారు. ప్రియులారా, ఇంకక్కడ వారి క్రియల్లో ఎక్కడ కూడా లోపం లేకుండా పూర్తిగా లోకస్తులుగా, అవిశ్వాసులుగా వారు నడుస్తున్నారు. అందుకని దేవుడు ఏం చేశారంటే ఇక వీళ్ళు మాట వినని ప్రజలయ్యారని వారికి సువార్తను అందించడానికి యోనా అనేటువంటి దైవజనుడిని పంపించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. యోనా మధ్యలో ఓడ మారటాలు, చేప కడుపులో యోనా 3 రాత్రి మగలు నడాలు, ఇదంతా మీకు తెలిసినటువంటి చరిత్రే. అయితే ప్రియులారా, యోనా దేవుడి యోనాని నినివే పట్టణానికి తీసుకెళ్ళి దేవుని గురించినటువంటి మాట అందించడానికి దేవుడి యోనాను నిలబెట్టాడు. తప్పలేదు యోనాకిక. యోనాని దేవుడు నినివే పట్టణంలో నిలబెట్టి ఇప్పుడు చాటించు అన్నాడు, ప్రకటన చెయ్యి అన్నాడు. ఇప్పుడు ప్రకటన చెయ్యి అని దేవుడు మాట్లాడాడు. తప్పలా, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు అనే మనస్సు యోనాలో ఉన్నా కూడా దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు ప్రకటన చేయాల్సిందే అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. మొత్తం మీద ఆ మహాపట్టణానికి వెళ్ళి యోనా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఏ ఆజ్ఞనైతే దేవుడు సెలవిచ్చాడో ఆ ఆజ్ఞ తెలియజేయటం ప్రారంభించాడు. ఎలాంటిది ఆ ఆజ్ఞ? దేవుని బిడ్డలారా, ప్రజలారా, రాజు, మంత్రులారా, ఈ నినివే మహాపట్టణం దేవుని దృష్టికి, దేవుని బిడ్డలారా, బహు ఘోరముగా, దేవుని దృష్టికి బహు ఘోరముగా కనిపించింది. కాబట్టి 40 దినాలకు ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, నాశనమగునని ప్రకటన చేయమని దేవుడు నాకు చెప్పాడు, అందుకే నేను చెబుతున్నాను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెబుదా హల్లెలూయా. చూడండి అసలు ఆ ప్రకటన ఎలా ఉందో చూడండి. 3 దినములంత దూర ప్రయాణం కలిగినటువంటి మహాపట్టణంలో యోనా అనేటువంటి దైవజనుడు ప్రకటన చేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? 40 రోజుల్లో ఈ మహాపట్టణాన్ని దేవుడు నాశనము చేయబోతున్నాడు. ఇది నాశనం అయిపోతుంది. పట్టణము దేవుని దృష్టికి బహు ఘోరంగా పాపముతో నింపిబడి ఉంది. పట్టణం దేవుని దృష్టికి బహు భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించకుండా మీ ఇష్టం వచ్చిన ఆరాధన జరిగిస్తున్నారు. కనుక దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నానని చెప్పమన్నాడు. ముందుగానే ప్రకటన. ప్రియులారా చూడండి, ఇదే సిస్టమ్ ఇప్పుడున్నటువంటి ప్రతి లాలో కూడా కనబడతా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం గవర్నమెంట్ చేయాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా. అందుకే దేవుడు కూడా ముందుగా చెబుతున్నాడు. ఏమని? యోనా ద్వారా ముందుగా ప్రకటిస్తూ ఉన్నాడు. 40 రోజులు ఖచ్చితంగా చెప్పేసి, 40 రోజులు మీ పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పగానే దేవుని బిడ్డలారా, అద్భుతము, ఆశ్చర్యం
గొప్ప కార్యం ఏంటంటే, రాజుకి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని భయం లేదు. అలాంటి వారు ఎప్పుడైతే ఈ మాట వినబడిందో సడన్గా దేవుని తట్టు వారి హృదయాలను తిప్పారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం చేశారంటే దేవుని తట్టు వాళ్ళ హృదయాలు తిప్పారు. చాలా వండర్ అనమాట. వాక్యం చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. యోనా ప్రకటన చేయగానే వారు దేవుని యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడి. ఈ రోజుల్లో మైకులు ఎంత సౌండ్ పెట్టి గింగర్లు తిరిగేటట్టు, చెవులు పగిలిపోయేటట్టు మైకులు పెట్టి వాక్యం చెబుతున్నా విశ్వాసం ఉంచేవాళ్ళు చాలా తక్కువ మంది కదా. చాలా, అవునా కాదా? అసలు ఆ పట్టణం అయితే, ఆ పట్టణము 3 దినములంత దూర ప్రయాణం అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి సామాన్యంగా నడుచుకుంటా వెళితే 3 రోజులు ఎంత దూరం వెళ్తాడో అంత విస్తీర్ణం కలిగినటువంటి పట్టణం నినివే పట్టణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మీరు ఎక్కడి దాకా, అనంతవరపాడు, బొంతపాడు దాకా నడుచుకుంటూ వెళ్ళి పొలం పనులు చేసిన అనుభవాలు మీకు ఉండొచ్చు కదా. ఉండయా లేవా? చాలా దూరం, చింతపల్లిపాడు కూడా 5వ మైలు దాకా వెళ్ళి, ఇప్పుడు కొత్త కాలువ దగ్గరికి వెళ్ళండి, ఆటో, ట్రాక్టరు, వెహికల్ కదా. అంటే మనుషులు ప్రయాణం లేదు, తగ్గిపోయింది. అందుకే రోగాలు ఎక్కువైపోతున్నాయి. వాకింగ్ లేదు, నడక లేదు, పని లేదు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, బట్టలు ఉతికే మిషనే కాదు, అంట్లు తోవే మిషన్లు కూడా వచ్చేసినాయి మార్కెట్లో. ఇక వాటిలో నెట్టడం, స్విచ్ వేయటం, అవే గెరాగెరాగా తిరగటం, మీ అంట్లన్నీ బయటికి. ఇంక లేదు, వంగి పని చేసే పని కూడా లేదు రానున్న రోజుల్లో. ఆల్రెడీ అవి మార్కెట్లోకి వచ్చాయి. చాలా ఈజీ. ఇంకా రోగాలు పెరక్కి ఏమవుతాయి, ఒక ప్రక్క హాస్పిటల్ పెరక్కి ఏమవుతాయి కదా. సరే, మంచిది. ఒక వ్యక్తి సామాన్యంగా నడవడం 3 రోజులు ఎంత దూరం అయితే నడుస్తాడో అంత విస్తీర్ణం కలిగినటువంటి ఆ పట్టణంలోకి యోనా చెప్పినటువంటి మాటలు వెళ్ళిపోయాయి. ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మాట వాళ్ళు నమ్మారు. ఈ రోజుల్లో ఎన్ని రోజులైనా కూడా కొందరి విశ్వాసులలో మార్పు రావట్లేదంటే వాళ్ళు దేవుని మాటను నమ్మట్లేదని అర్థం. ఈ రోజుల్లో దేవుని గురించినటువంటి ఆలోచన కొందరు ఎందుకు యోచించట్లేదంటే, వారికి దేవుని మీద నమ్మకం, దేవుని మాట మీద నమ్మకం లేదు. అంటే వీళ్ళు ఏదో పెద్ద నమ్మకస్తులైనట్టుగా, దేవుడు మాకేం చేశాడు, దేవుడు ఉన్నాడా, లేకపోతే దేవుడు ఉంటే నాతో మాట్లాడమను, నా కళ్ళ ముందుకు వచ్చి కనపడమను, ఇవన్నీ ఏమీ లేదు అని కొన్ని వ్యర్థమైనటువంటి ప్రశ్నలు వేసుకొని మానవుడు తన జీవితాన్ని, తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడే తప్ప దేవుని మాటను నమ్మట్లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నేను ఒకసారి చెప్పను కూడా చెప్పాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వాళ్ళంట బుద్ధిహీనులు అంట. ఏమనుకుంటారు వాళ్ళు? దేవుడు లేడు అనుకుంటారంట. వాళ్ళు బుద్ధిహీనుడు, నాస్తికుడు, దేవుడు లేడు అంటాడు. ఇక వాడికి ఇక రెండో ఆలోచన ఉండదు. కానీ మరి దేవుని మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలారా, దేవుని మాటను ఎందుకు నమ్మట్లేదు? దేవుని మాటను ఎందుకు విశ్వసించట్లేదు? దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి నా హృదయాన్ని దర్శించాడు, నా హృదయాన్ని బాగు చేశాడు దేవుడు అని ఎందుకు విశ్వాసి
దేవుని పిల్లలు దేవుని వాక్యానికి ఎందుకు స్పందించట్లేదంటే దేవుని మాటను వారు నమ్మట్లేదు. అంటే వీళ్ళు కూడా బుద్ధిహీనులే అన్నమాట. దానికి ఒక ఉదాహరణ చెబుతాను. దేవుని బిడ్డలారా, నీది కాని వస్తువు నువ్వు తీసుకుంటున్నావు అనుకోండి, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని గురించి పాడుతున్నావు, దేవునికి స్తుతియాగము ఆరాధన అన్నీ జరుగుతున్నాయి. నీది కాని వస్తువు నువ్వు తీసుకోబోతున్నప్పుడు నీ మనస్సు ఏమంటుంది తెలుసా? దేవుడు ఇక్కడ లేడు. ఏమి కాదు. ఏమైందంటే తీసుకుంటే తప్పేంటి? దేవుడు ఇక్కడ లేడు, మందిరంలో ఉన్నాడేమో, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాడేమో, ఆయన బిజీగా ఉన్నాడేమో అనుకొని నాది కాని వస్తువు నేను తీసుకుంటాను. ఇలా ఎప్పుడు మాట్లాడుతున్నా కదా, నువ్వు భయంకరంగా నోటి అపవిత్రమైన మాటలు మాట్లాడే వ్యక్తి అనుకోండి, నోటితో నీ ఇష్టం అపవిత్రమైన మాటలు, అది బైబిల్ ఉంది కాబట్టి బూతులైనను సరస్సూక్తులైనను అన్నాడు కాబట్టి నేను కూడా ఆ మాట అంటున్నా. నువ్వు బూతులు మాట్లాడే వ్యక్తి అనుకోండి, నీ నోటి ద్వారా బూతులు వస్తున్నప్పుడు దేవుడున్నాడు నన్ను చూస్తున్నాడు అని భయపడవా? అంటే ఎందుకు మాట్లాడతారంటే దేవుడు మా ఇంట్లో లేడు, నా దగ్గర దేవుడే. అంటే వీళ్ళు ఎలాంటి వారు? బుద్ధిహీనులు. దేవుని వాక్యం బుద్ధిహీనులు. అంటే ఇక్కడ దేవుడు లేడు కాబట్టి నా ఇష్టం, నేను ఎలాగైనా జీవిస్తాను. నినివే పట్టణస్థులు అలాగ ప్రవర్తించిన వాళ్ళు గతంలో యేసు ప్రభు యొక్క వాక్యం ఎరిగి కూడా, వింటూ కూడా, దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ కూడా, దేవుని బిడ్డలారా, దేవునికి కోపం పుట్టించే పని చేస్తున్నావంటే అక్కడ నీ ఆలోచన ఏంటి తెలుసా? దేవుడు లేడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా అలాగే అనుకుంటే ఏం జరిగేదండి? యోసేపు పోతీఫరు ఇంట్లో ఎవ్వరూ లేరు. పోతీఫరు భార్య యోసేపు మీద మనసు పడి అతన్ని సాక్ష్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసింది. ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు. యోసేపుకున్న మనసు ఏంటంటే నా దేవుడు నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు నా దేవుడు అని యోసేపు భయపడి పారిపోయాడు. జైల్లో ఉండటానికైనా ఇష్టపడ్డాడు కానీ, శ్రమను అనుభవించడానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపానికి లోపడలేదు. దేవుని పిల్లలు ఈరోజు చాలామంది సరే ఎప్పుడు మనం అనుకునేది చెప్తాం, సహజంగా కొన్ని మార్పులన్నా వస్తాయని. లోక సంబంధమైన కార్యక్రమం ఉందనుకోండి ఏదైనా, అక్కడ దేవుని పిల్లలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పిల్లలుగా ఆ చోటు ఉండకూడదు. అక్కడ ఉంటున్నావు అంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? కొందరు దేవుడు ఇక్కడ లేడు, ఆయన నిన్ను చూస్తున్నాడని. క్రొత్త సంవత్సరం రోజు మనం ఏం ప్రార్థన చేస్తాం? సేవకులు ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా, పుట్టినరోజు ప్రార్థనలు ఏం చేస్తారు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి నుంచి కాపాడయ్యా అంటాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, మీరు ఆ మాట చెప్పండి. ఎప్పుడు దాకా? సంవత్సరాది అంటే చెప్పండి, నూతన సంవత్సరం నుంచి మరలా డిసెంబర్ లాస్ట్ డే వరకు సంవత్సరాంతం అంటే అది. అప్పుడు దాకా ఏముండాలంట? దేవుని కనుదృష్టి వీరి మీద ఉండాలంట. ఉండి ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? కృపాక్షేమాలు వెంట ఉంచాలి, కాయాలి, అపాయమేమి కలగకుండా, బాధలకు రాయి తగలకుండా, అనారోగ్యం రాకుండా, ఏ శత్రువు కబలించకుండా, మరణం అనేది రాకుండా దేవుడు ఏం చేయాలంటే సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు కాపాడాలి. ఎంత ఆశ అండి మనిషికి. దేవునికి స్తోత్రం. మరి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉండి దేవుడు కాపాడుతున్నాడు. కాపాడమని దేవుడిని అడుగుతున్నావు. ప్రతిరోజు దేవుని కన్నులు నీ మీద ఉండాలని కదా కోరుకుంటుంది. అలాంటప్పుడు ప్రియులారా,
దొంగతనం చేస్తున్నప్పుడు, మోసం చేస్తున్నప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు, అన్యాయం జరిగిస్తున్నప్పుడు, శరీర సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు దేవుని భయం రాదా? అంటే అప్పుడు దేవుడు లేడా? అంటే మనిషి కొన్నిసార్లు బుద్ధిహీనుడు అవుతూ ఉంటాడు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టుకుంటే వానలు వచ్చి వరదలు వచ్చాయి, బలమైన గాలి వచ్చి కొట్టింది, వాని ఇల్లు స్థిరముగా ఉంది. దేవునికి స్తోత్రం. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టాడు, ఏమైంది? వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఏమైనాయి అంట? దాని పాటు భయంకరంగా ఇసుకలో కొట్టుకుని పోయిందంట. ఏమైంది చెప్పండి? అంటే అర్థం ఏంటి? బుద్ధి లేని వాడు ఇల్లు కొట్టుకుపోద్ది, వాడి జీవితం గాలికి పొట్టుగానికి ఎగిరిపోద్ది. చూసావా? బుద్ధి లేనివాడు, బుద్ధిహీనురాలి విశ్వాస జీవితం అంతా కూడా కాలిపోద్దంట ఒకసారి. ప్రియులారా, ఎందుకని? బుద్ధి లేని బుద్ధిహీనత కార్యక్రమాలు చేయటం వలన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, బుద్ధిహీనత కార్యక్రమాలలో ఎందుకున్నారు? దేవుడు లేడు అని. ఈ నినివే పట్టణస్థులు అలాంటి వాళ్ళు కాదు. అసలు ఒక ప్రకటన, ఒక సువార్త, వాళ్ళకు ఒక హెచ్చరిక, 40 రోజుల్లో మీ పట్టణం దేవుడు నాశనమగునని చెప్పాడు. అంతే, నాకు చెప్పాడు, నేను మీకు చెబుతున్నా. దూతలను పంపించాడు రాజు, పట్టణం అంతా వెళ్ళిపోయింది ఈ వార్త. మనం దేనికి భయపడతాం తెలుసా? అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయో తెలుసా వార్తలు. ఇప్పుడు లేదులేండి, మరలా నేను వాటిని జ్ఞాపకం చేయట్లేదు, కానీ అసలు ఒక చెడు వార్త ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోద్దో చెబుతా. కొందరు తలుపుల మీద కూడా రాశారు, ఓ స్త్రీ రేపు రా. ఏమని? ఎవరిని? ఏ స్త్రీ ఎట్లా ఉందని రేపు రా అంట రాయటం? నీకు ఎంత ధైర్యం ఉంది మనుషులకి? ఓ స్త్రీ అంటే ఆ స్త్రీ అలాంటిదంట, గొంతులు కోసేదంట, పేకలు కోసేదంట, కిడ్నీలు ఎత్తుకుపోయిద్దంట. ఏమండి? అది ఎక్కడ జరిగిందో ఏంటో అవన్నీ తర్వాత సంగతి. ప్రతి ఇంటి తలుపుల మీద ఓ స్త్రీ అంటే ఆ పేరుంటే రేపు రమ్మంటున్నాడు కాబట్టి నేను ఇంటికి వెళ్ళను, రేపు వస్తానని చెప్పి పాపం అంత విధేయురాలన్నమాట. చెప్పిన మాట విని, ఓ వీడు నాకు భయపడి రాశాడని చెప్పి ఆ ఇల్లు దాటి వెళ్ళిపోద్ది అనమాట. అంతేనా? ఎంత ఫాస్ట్, ఎక్కడ జరిగిందో తెలియదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కానీ దేవుని వాక్యం మన సమీపానే ఉండి, మందిరాల్లో నుండి, టీవీలో నుండి, సెల్ ఫోన్స్లో నుండి, ఇదిగో ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. మీకు తెలుసా? భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలు దేశం మీద. దేని బిడ్డారా? లెబనాను, హిజ్బుల్లా, చాలా హమాస్ ప్రాంతాలు, వేల మంది చచ్చిపోతున్నారు. ఇంకా మనమేమో ఇంకా మిరపతోటలు వేసి, ఇంకా పంటలు వేసి, ఇంకా పశువుల మందని పెంచి, ఇంకా మన ధ్యాసలు మనం ఉండొద్దని నేను చెప్పట్లేదండి, పొరపాటు క్షమించండి. ఒక ప్రక్క యుద్ధాల్లో వేల మంది చచ్చిపోతున్నారు. ఇజ్రాయెల్ దేశం చేసే యుద్ధాలలో వేల మంది, ఒకళ్ళిద్దరు కాదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చూసి పెద్ద పెద్ద పండితులు ఏమన్నారంటే, యేసు ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది, అతి సమీపంగా ఉంది. చాలా ఫాస్ట్గా, నెలలే చెబుతున్నారు కొందరైతే. అంటే క్యాల్కులేట్ చేసి, యాకోబు ఎన్ని సంవత్సరాలు బానిసగా ఉన్నాడు, యాకోబు ఎన్ని సంవత్సరాలు శ్రమను అనుభవించాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటా నోవాహు కాలంలో జలప్రళయాన్ని ఎన్ని రోజులలో చెప్పాడు, ఎన్ని రోజులు ఉంది, ఇవన్నీ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్యాల్కులేట్ చేసి చూస్తుంటే కరెక్ట్గా పండగలు ఎన్ని ఉన్నాయి, దేవుని పండగలు ఎలా జరిగినాయి, ఎన్ని రోజులు జరిగినాయి, మోసే ఉపవాసాలు ఎట్లా జరిగినాయి, ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు పండితులు, అవి మాకు కూడా అంతుబట్టని సంగతులు అవుతున్నాయి. అవన్నీ లెక్కలేసి ఎగ్జాక్ట్లీగా అతి తక్కువ రోజుల్లోనే ప్రభువు రాబోతున్నాడని తెలుస్తున్నారు. మనమేమో నెమ్మకు నీరెత్తినట్టుగా.
ఏమంటే మనమేమో ప్రశాంతంగా ఇంకా ఏమి సంపాదించుకుందాం, ఇంకా ఏమి కట్టుకుందాం, ఇంకా ఎలాగా మెడ నిండా, ఇంకా ఎలాగా జీవితం లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఈ ఆలోచనలో ఉన్నాం. ఒక ప్రక్క భయంకరంగా ప్రభువు రాకడకు సూచనలు జరుగుతున్నాయి. బైబిల్లో ఉంది, ఎవరెవరికి యుద్ధాలు జరుగుతాయో ఆయన వచ్చేటప్పుడు రాకడకు సూచనలు అదే జరుగుతుందని లేఖనాలు చెబుతున్నాయి. ఇప్పుడు అంటే యేసు ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. ఇలాంటి టయాల్లో బుద్ధిహీనులాగా, బుద్ధి లేని వారిలాగా జీవిస్తే మన ఇల్లు ఇసుకలో కొట్టుకొని పోయినట్టుగా, మన భక్తి గాలికి ఎగిరిపోయిన పొట్టులాగా, దేవుని బిడ్డలారా మన భక్తిహీనుల గుడారము రగల్చబడినట్లుగా కాలిపోద్దండి. దేవుని మాటను నమ్మకపోతే. దేవునికి స్తోత్ర. ఈ నినివే పట్టణస్థుల గురించి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, వారు దేవుని మాటను నమ్మారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వారు దేవుని మాటను నమ్మారు. మీకు ఎంతమందికి వాక్యం మీ హృదయాలను స్పందిస్తుందో నాకైతే తెలియదు, కానీ నినివే పట్టణస్థులు మాత్రం వాళ్ళ చెప్పబడిన వాక్యాన్ని వాళ్ళు నమ్మారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రవక్త ఇల్లు అన్నాడు, హిజ్కియా నువ్వు కొద్ది దినాలలో మరణమవుతున్నావు అన్నాడు. ఏమన్నాడు? కొద్ది దినములలో నువ్వు మరణమవుతున్నావు అన్నాడు. ఆయనకి నమ్మాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు, దేవుని మాటను, ప్రవక్త చెప్పిన మాట నమ్మాడు. ఇప్పుడు వాక్యం మనకు కూడా చెబుతుంది ఏమని? నమ్మమని. హల్లెలూయా. ఒక సేవకుడు వెళ్ళి చెప్పాడు, కొద్ది దినాలంటే అవి ఎన్నో, కానీ అవి తర్వాత సంగతి, నువ్వు చనిపోతావయ్యా కొద్ది రోజుల్లో అని చెప్పాడు. ఆయన నమ్మాడు. వాక్యం చెబుతుంది మనకి ఏమని? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. మా అత్త అట్టబోతే బాగుండు, మా మామ అట్టబోతే, నన్ను హింసించే వాళ్ళు అట్టబోతే, నా శత్రువు అట్టబోతే బాగుండు అనుకుంటున్నాం కదా. మన గురించే దేవుడు మాట్లాడేది పాట, మన గురించే. ఎవరి గురించి? హల్లెలూయా. ఏమంటే ఎవరి గురించి పాడాము ఇప్పుడు? నా గురించి నేను పాడుకున్నా. వాక్యం చెబుతుంది, నువ్వు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు. వ్యాపారం చేసి లాభాలు సంపాదించుకుందాం అనుకుంటున్నావా? పిచ్చోడా, ఆలోచించు, నీ జీవం ఈ పాటుతో. ఈ రాత్రి ఏం జరిగిందో తెలియదు కదా అని వాక్యం ఒక ప్రక్క మనల్ని హెచ్చరిస్తుంటే నమ్మట్లేదు మనం కదా. 270 మంది 300 దాకా ఓడలో చక్కగా వెళ్తున్నారు. నిన్న జరిగింది, ఈరోజు నిన్న జరిగింది. 2 అంతస్తులు వాడ, 3 అంతస్తులు వాడ, 2 అంతస్తులు అనుకుంటా, 300 మంది దాకా వెళ్తున్నారు. బాగా చక్కగా నడి సముద్రంలోకి వెళ్ళారు. ఓడ ఉన్నట్టుగా మొత్తం బోర్ల పడింది నిన్నే. ఎంతమంది? 300 మంది, 270 మంది అనుకుంటా బోర్లు పడ్డారు. ఇక 50 మంది కొంచెం ఆ రెస్క్యూ టీం వాళ్ళు కాపాడగలిగారంట. మిగతా వాళ్ళు గల్లంత ఎటు సముద్రంలో ఎవడు అంటే ఏం జరిగిందో తెలియదు. వాక్యం నమ్మమన్నాం. ఏమండి? వాక్యాన్ని నమ్మం. నా లైఫ్ ఎలాంటిదో, ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు, నమ్మమన్నాం. నినివే పట్టణస్థులు నమ్మారు. 40 రోజుల్లో చెప్పాడు. ఏమి యోనా, ఎవరు చెప్పారు నీకు? దేవుడే చెప్పాడా? నీకు చెప్పింది దేవుడు నాకు కూడా చెప్పాలా? ఎవరంట? హల్లెలూయా. యోనా, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ప్రకటన చేశావు? నీకు ధైర్యం ఉంది అసలు మా రాజు దగ్గరికి తీసుకుపోదాం, వెళ్దాం పద, ఆయనతో మాట్లాడి అప్పుడు ఆలోచన చేద్దాం, అందరూ కలిసి కూర్చొని సమావేశం వేసి మాట్లాడదాం అనుకున్నారా? ఏమండి? యోనా ప్రకటించగానే వారి హృదయాలన్నీ కూడా దేవుని తట్టు త్రిప్పబడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడు చెప్పాడు, అది జరుగుతుంది.
ఆ సేవకుడు నమ్మిన దేవుడు మాట అన్నాడంటే దాన్ని నెరవేరుస్తాడు. నిజమే. ఇప్పుడు వస్తున్న అసలు పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, రేపు దాన్ని కంటిన్యూ చేస్తాను. ఎందుకు ఇది నిజమని నమ్మారంటే మనం చేసింది నిజమే. దేవునికి వ్యతిరేకంగా జీవించాం, ప్రవర్తించాం. దేవునికి ఆయాసకరమైన కార్యక్రమాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగాయి. దేవుడు నాశనం చేస్తానన్న మాట వాస్తవమే, నిజమే. నాశనానికి దేవుని బిడ్డల కారణాలు మన కుటుంబాల్లో ఉన్నాయి అని ప్రతి ఇంటి వారు ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక భయం అనేది ఉంది వారిలో. సర్వోన్నతుడైన దేవుడు, జీవము గల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అన్నాడు అంటే దాన్ని జరిగిస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పటికీ పచ్చగడ్డి మొలవకుండా అయిపోయింది. అగ్నితో దేవుడు వాటిని కాల్చివేశాడు. అంత రోషము గల దేవుడు. అసలు ఆయన మాటే అగ్ని వంటిది, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఆయన మాట వెళుతున్నప్పుడే మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని కాల్చివేస్తుంది దేవుని వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి, ఒకళ్ళు క్లారిటీగా చదవండి, ఎవరు చదవరు. అబ్బా ఎంత వినయం కలిగిన వాళ్ళు. అందరితో కలిసి చదివితే తప్పు చదివి ఏముండదు అనుకున్నారు కదా. వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు వెళ్ళి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు దేవుడు. ఆయన రోషము గల దేవుడు. నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి దేవుణ్ణి ఆరాధించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా జీవించాం. ఆరాధన సమయం ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించాల్సిన వాళ్ళం ఆదివారం లేము. ఊర్లు వెళ్ళాము, ఫంక్షన్స్కి వెళ్ళాము, సినిమాల చుట్టూ తిరిగారు. అప్పుడు సినిమాలు ఉండయండి అని అడగబాకండి, ఇప్పుడు జరుగుతున్న సంగతిని బట్టి చెబుతున్నాం. ఆయనను ఆరాధించకుండా మనం ఏం చేశాం? దేవుణ్ణి ఆరాధించకుండా మానివేశాం. మనకిష్టమైన ఆరాధనలు జరిగించాం. దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్నే చేశాం. నిజమే, మన కుటుంబాలలో దేవుని కోపము రగులుకోబోతుంది అని వాళ్ళ జీవితాన్ని ఒప్పుకున్నారండి. దేవునికి స్తోత్ర. మనం ఒప్పుకుంటామా? మన ప్రార్థన చాలాసార్లు చెప్పాను మీకు. యేసయ్యా, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు నాయన. ఎవరంట? వినండి, క్లారిటీగా వినండి. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు నాయన. తప్పు చేశాను, ఒప్పు చేశాను, నీకే తెలుసు నాయన. అంటే చేసినోడికి నాకు తెలీదా? చేసిన దానికి నీకు తెలీదా? చేసిన వ్యక్తికి తెలీదా? తప్పు చేశాడో ఒప్పు చేశాడో తెలీదా? దేవుని దగ్గర ఎలాగాడు మాట్లాడుతున్నాడు? నీకు తెలుసయ్యా, నీకే తెలుసయ్యా. ఒప్పు చేశాను, తప్పు చేశాను, నీకే. అంటే యేసు ప్రభు వారు పెన్ను పేపర్ తీసుకొని నువ్వు చేసేవో లేదని 2-3 సాక్షులను తీసుకొచ్చి, అబ్బాయి చెప్పండి రా, ఈయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో చెప్పండి అని న్యాయపీఠం ఏమైనా పెట్టాలా? అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, చేసిన దానిని ఏం చేయట్లా, దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు. నినివే పట్టణస్థుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మనం అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం, మనం అవిధేయులుగా ఉన్నాం. దేవుని కోపానికి గురయ్యేటువంటి కార్యక్రమాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉన్నాయి కనుక దేవుడు నాశనం చేయబోతున్నాడు. వాస్తవమే, వారు ఒప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒప్పుకోగలుగుతున్న వారిని జీవితాన్ని, నిజమే ప్రభువా, నేను ఈరోజు నీకు మహిమకరంగా జీవించలేకపోయాను. గత దినాల్లో నీ వాక్యాన్ని ఎంతో వింటున్నా కూడా నేను ఇంకా అపశృతిలోనే ఉన్నానని ఒప్పుకోగలుగుతామా? చెప్పండి. మీరు ప్రార్థన అలా చేస్తున్నారా? ప్రభువా, మా పెద్దోడికి ఉద్యోగం, మా పెద్దమ్మాయికి ఉద్యోగం, ఏమండి మా పొలాలు బస్తాలు మోయాలా,
మా గేదెకి తౌడైపోయినా అది కేజీ లీటర్ పాలు ఇవ్వాల. మా కుటుంబాల్లో అంత సమృద్ధే అయ్యా, ఆరోగ్యం దయచేయను ఆయన. ఇవి మన ప్రార్థన. అంతేనా? అసలు ఏంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దాన్ని దేవుని దగ్గర మనం విన్నవించం. దేవునికి ఏది అవసరమో దాని గురించి మాట్లాడం. దేవునికి స్తోత్రం. ఆ మధ్య ఎవరో వీడియో పెట్టాడు, భలే నవ్వుకునే వీడియో. వాడు ఒక్కరోజు కూడా బడికి వెళ్ళలేదంట. 10వ తరగతి పరీక్షలు వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుందంట. గదిలో పడి ఏడుతున్నాడంట, ప్రభువా నువ్వే పాస్ చేయాలి, నువ్వే పాస్ చేయాలి. ఏమండి, అర్థమైంది మీకు? ఎవరు పాస్ చేయాలి? దేవుడు పాస్ చేయాలంట. ఒక్కరోజు బడికి వెళ్ళాడు మొఖం కాదు, యూనిట్ పరీక్షలు రాసినాడు కాదు, ఆఫర్లు రాసినాడు కాదు, ఫైనల్ ఎగ్జామ్ రాసినాడు కాదు. ఈ లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసరికి ప్రభువా నువ్వే చేయాలి, నువ్వే చేస్తావు, నువ్వే చేయాలని ఏడుస్తున్నాడు. దేవుడు ఏమంటాడు వాడిని చెప్పండి మీరు? ఏమంటాడు చెప్పండి? సోమరోడా శివల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా అంట. అదే మనం కూడా మన విషయాల్లో కూడా వాక్యము లేకుండా, దేవుని వాక్యం లేకుండా, దేవుని భయం లేకుండా, యేసయ్యా మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని దీవించయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. మనల్ని ఏమంటాడు దేవుడు చెప్పండి? సోమరుడు ముందు మోకాళ్ళ నుంచి అయ్యా, అమ్మ సోమరమ్మ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి నీ జీవితంలో ఉన్న వాటిని ఒప్పుకొని విడిచిపెట్టమ్మా అంటాడు. అండో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బట్టి నినివే పట్టడానికి ఉన్న చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మాటను విశ్వసించారు, దేవుని మాటను నమ్మారు. మా క్యారెక్టర్ సిద్ధనయ్యా, నిజమే మేము నాశనం అయిపోవడానికి అలాంటి క్రియలు జరిగించాం అని వారు దేవుని ఎదుట ఒప్పుకోవడం ప్రారంభించారు. ఈ రాత్రి దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో, ఏవైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించామో వాటిని ప్రభువు దగ్గర ఒప్పుకుందాం. నినివే పట్టలు రక్షించబడినట్లుగా మన జీవితాల్లో కూడా గొప్ప రక్షణను సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక, అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా.